విలనిజం చేశారు, నెగిటివ్ రోల్స్ చేశారు, మాంత్రికులు చేశారు, దయ్యం సినిమాలో అదరగొట్టేశారు. మామూలుగా విలన్ అంటే విలన్ పాత్రలు మాత్రమే చేసుకుంటూ వెళ్తారు. సపోర్టింగ్ క్యారెక్టర్స్ అంటే సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఆ లైన్ పట్టుకునే ముందుకు వెళ్తారు. ఎందుకంటే ఎక్స్పెరిమెంట్ చేస్తే మళ్ళీ ఎక్కడ మనం ఫెడ్ అవుట్ అవుతామో అని ఆలోచిస్తారు. కానీ అన్ని పాత్రల్లోనూ నటింపజేస్తూ ప్రేక్షకులతో యాక్సెప్ట్ కూడా అయ్యారు మీరు. అన్ని పాత్రల్లో చేయాలనే ఆలోచన వచ్చిన దర్శకులకి నేను థ్యాంక్స్ చెప్పాను. ఇందాక నేను చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఇతని చేత ఇది కూడా చేయించుతున్న ఆలోచన, ఆ విధానాన్ని అప్రిషియేట్ చేయాలి, అభినందించాలి. విరణగా చేస్తున్న నన్ను పూరి జగన్నాథ్ గారు కామెడీ, తర్వాత వంశీ గారు కామెడీ చేయించారు. ఒక అద్భుతం. అంటే వీటి చేత ఇది కూడా చేయించుతున్న ఆలోచన వచ్చింది. అందుకు వాళ్ళకి మనం ధన్యవాదాలు చెప్పాలి. ఈ ట్రాన్స్ఫర్మేషన్ మీకు ఎట్లా అనిపించేది? ఒక విలన్ పాత్ర చేసినప్పుడు మీరు దానికోసం వర్కౌట్ చేస్తుంటారు, దానికి పరిమితం అవుతూ ఉంటారు. భారం దర్శకుల మీద వేస్తాం. ముందే చెప్తాను నేను ఉన్నదన్నట్టు. నాకు కామెడీ రాదు. వంశీ గారికి చెప్పాను, మీరు కామెడీ చేయాలి, నాకు కామెడీ రాదు సార్ అన్నాను. నేను చేయించుకుంటా అన్నాడు. థ్యాంక్స్, చేయించుకుంటా సార్ అన్నాను. ఆయన చెప్పింది వినడమే, మన శక్తి మేరకు చేయడం. ఆయన చెప్పినంత చేయలేకపోయినా మన శక్తి మేరకు మనం ఎంత చేయగలం అన్నది పరిపూర్ణమైన విశ్వాసం చేయడమే. అది నేను చేసింది. రామ్ గోపాల్ వర్మ సినిమాకు మీరు బ్రాండ్ అంబాసిడర్ అని చెప్తూ ఉంటారు, సెంటిమెంట్గా కూడా అంటూ ఉంటారు. రామ్ గోపాల్ వర్మతో మీ అసోసియేషన్? సౌత్ ఇండియాకి పరిమితమైన నన్ను టోటల్ ఇండియా వైడ్గా పరిచయం చేశాడు రామ్ గోపాల్ వర్మ గారు. ఆయన ఒక గట్స్ ఉన్న దర్శకుడు, మహానుభావుడు. ఫస్ట్ టైం తెలుగు సినిమా తర్వాత హిందీ సినిమాలో నటించినప్పుడు అదేనమ్మా నేను చెప్పేది. గులాబీ అనే సినిమాకి ఆయన నిర్మాత రామ్ గోపాల్ వర్మ గారు. గులాబీ అనే సినిమా నేను విలన్. కృష్ణవంశీ గారు డైరెక్టర్. ఏబీసీ కార్పొరేషన్ అమితాబ్ బచ్చన్ గారును ఈయన సంయుక్తంగా నిర్మించిన చిత్రం అది. పిలిపించారు నన్ను సత్యాకి రమ్మని. సత్య చెప్పారు ఆయన కూడా, ఇలాంటి పాత్ర డైజెస్ట్ చేస్తారు, చక్కగా పాత్రను గురించి వివరిస్తారు, చెప్తారు వాళ్ళు. నేను జాగ్రత్తగా వినడం, మన పరిధిలో మనం చేయటం. ఏమంటే ఆయన చెప్తారు అలా కాదు ఇలా, అది చెప్పేటప్పుడు సిన్సియర్గా వినడం, చేయటం. రామ్ గోపాల్ వర్మ, కృష్ణవంశీ, పూరి జగన్నాథ్ ఒకటే స్కూల్, ఒకటే ఫార్ములా ఫాలో అవుతూ ఉంటారు, లైఫ్కి సంబంధించి కానీ సినిమాలకు సంబంధించి కానీ. వీళ్ళు ముగ్గురు దగ్గర మీరు నటించారు కదా, ఒక్కొక్కళ్ళకి ఉన్న వ్యత్యాసం ఏంటి? వివరించడానికి ఏమన్నా డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళు ఒకే స్కూల్ అనకూడదు. మీరు కూడా ఒకే స్కూల్ ఏం కాదు, అది భిన్నంగా ఉన్నాయి. మనుషులు ఒక చోట ఒక దగ్గర అందరూ చేసినప్పుడు వాళ్ళ ఆలోచన విధానాలు. అంటే పూరి జగన్నాథ్, కృష్ణవంశీ గురువు గారు కదా రామ్ గోపాల్ వర్మ, ఆయన గురువు కావచ్చు, ఆ ప్రభావం ఉండదు వాళ్ళ మీద. దర్శకుడుగా పూరి జగన్నాథ్ గారి ప్రభావం ఆయన శిష్యుల మీద కానీ, పూరి జగన్నాథ్ గారి గురువు గారి ప్రభావం ఆయన మీద కానీ ఉండదు. ఎవరికి వాళ్ళు ప్రత్యేకించి ఒక ఒరవడి ఒకటి ఉంటుంది, వాళ్ళ పద్ధతి. ఆ విధంగానే చేశారు. నేను గమనించింది అది. ఒకే విధంగా ఉంటే అది వేరేగా ఉండేది కదా. మరి డిఫరెంట్గా కనపడడం చూడండి. మీరు ఈ చిత్రాలు పరిశీలించండి. మీరు చెప్పిన దర్శకులు 4 చిత్రాలని వేరుగా ఉంటుంది. అంటే వాళ్ళ ఇదిలో తీసుకెళ్ళిపోతారు. ఎవరితో చేయడం బాగా కంఫర్టబుల్ అనిపిస్తుంది? అందరితో. నాకు ఎవరితో చేసినా ఒకటే, మనం పని చేస్తున్నాం, పక్క మొత్తం మనసు పెట్టి లగ్నం చేసి చేస్తాం. నేను మీ గురించి చెప్పగానే నిన్న ఒక ఫ్రెండ్ ఫ్రమ్ నార్త్ ఇండియా, చండీగఢ్ అనమాట, హీఈస్ ఇన్ టు బ్యాంకింగ్ సెక్టర్, రీజనల్ అసెట్ మేనేజర్గా పనిచేస్తున్నారు. రేపు ఇంటర్వ్యూ ఎవరితో చేస్తున్నారంటే గ్రేట్ యాక్టర్ జీవా నాకు తెలుసు అంటే నేను మీ పిక్ పంపించాను వాట్సాప్లో. ఇదేంటి నార్త్ ఇండియా పంజాబీ ఆయన జీవా గురించి అడుగుతున్నారని చెప్పి. ఎస్ ఐ నో హిమ్, ఐ హ్యావ్ వాచ్డ్ హిమ్ అండ్ సత్య అండ్ సర్కార్ ఈజ్ ఎ వెరీ గ్రేట్ యాక్టర్ అని చెప్పగానే నాకు చాలా ప్రౌడ్ అనిపించింది. మన తెలుగు యాక్టర్ గురించి ఒక పంజాబీ వ్యక్తి చెప్తున్నారని. అదే కదమ్మా చెప్పాను ఇందాక నేను. అది రామ్ గోపాల్ వర్మ తర్వాత నేను చేసిన చిత్రాన్ని దాదాపు చాలా హిందీలో కూడా డబ్ చేయబడ్డాయి. తర్వాత రామ్ గోపాల్ వర్మ గారి పుణ్యమానే నేను చాలా హిందీ సినిమాలు చేశాను. ఆ విధంగా మొత్తం గుర్తించబడ్డాం. చాలు, అది తృప్తి. గులాబీ అంటే గుర్తొచ్చింది. గులాబీ సినిమాకి మా ఆవిడని తీసుకుని వెళ్ళాను, రామమ్మ అని, గుంటూరులో థియేటర్. మా ఆవిడ నేను పక్కన కూర్చుంటాం కదా, థియేటర్ ఓపెనింగ్ షాట్ ఒకటి ఉంటుంది. అందులో ఒక సన్నివేశం, ఒక అమ్మాయి, నేను అమ్మాయిని అమ్మేస్తూ ఉంటాను విదేశానికి. ఆ పక్కన ఒకటి, తప్పు కదమ్మా అలా చేయటం, నువ్వు ఎందుకు అలా చేసావు అని మాట్లాడుతూ అగ్గిపొట్లాడు గీసి చేస్తున్నాను. ఆ సన్నివేశం రాగానే మా ఆవిడ తెర మీద చూడటం మొదలేసి నన్ను ఇంట చూస్తుంది. చూస్తా సన్నివేశం అయిపోయింది, కాల్ చేశాను ఆ అమ్మాయిని. మావిడ పక్కకి మెల్లగా ఇట్లా దొరుకుతున్నాడు పక్కకి. ఆవిడ మేడం బుధం మీద చేసి ఇట్రా సినిమాలే అది, కూర్చో అన్నా. రెడీయా? 68 years కదా, ఇంకా యంగర్గా కనిపిస్తున్నారు. అది మీ దృష్టి లోపం. నా దృష్టి లోపమా?
మంచి ఫిజిక్ మెయింటైన్ చేస్తున్నారు, యంగ్గా కనిపిస్తున్నారు. రోజు మందు కొడతానమ్మా, సిగరెట్ తాగుతాను, పరిపూర్ణంగా ఆస్వాదిస్తాను ఆనందాన్ని.